దేమ ఇహలోకాన్ని స్నేహించి తిరిగి తెస్సలోనికకు వెళ్ళిపోయిను అని వచనాన్ని తీసుకుని మనం దేమాన్ని గురించి కొన్ని సంగతులు నేర్చుకుంటున్నాం. ఇంతవరకు మనం ఏమి నేర్చుకున్నాం అని మనం ఆలోచిస్తే, అపోస్తలుడైన పౌలు గారు తన 2వ సువార్త ప్రయాణంలో తెస్సలోనిక పట్టణాన్ని దర్శించాడు. అలా దర్శించి వాక్యం చెప్తున్న క్రమంలో రక్షించబడిన ఆత్మలో ఒకడే దేమ. ఆ రక్షణలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 6 సంవత్సరాలు పౌలు గారిని అంటిపెట్టుకునే ఉన్నాడు. పౌలు గారు చేసే అద్భుతాలు, మహత్కార్యాలు, పరిచర్య, ఆత్మల రక్షణ, సంఘస్థాపన, సువార్త పరిచర్య ఇవన్నీ కూడా కళ్ళారా చూశాడు. తన శరీరంతోనూ మనసుతోనూ అనుభవించిన వాడిగా ఉన్నాడు. అయితే ఆయనతో పాటు చాలామంది సేవకులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. కానీ ఎవరు కూడా సేవను కానీ పౌలును కానీ విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. కానీ దేమా ఒక్కడే వెళ్ళిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో దేమా నన్ను విడిచి తెస్సలోనికకు తిరిగి వెళ్ళిపోయాడు అని మిగతా శిష్యులందరూ కూడా ఇది హెచ్చరికగా జారీ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మరికొన్ని సంగతులు మనం నేర్చుకుందాం. మొన్న రాత్రి మనం ఏమి నేర్చుకున్నామంటే, మొదటి మాటగా దేమా ఒక్కడే ఎందుకు పౌలు గారిని వదిలేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని అంటే, దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ మనం బైబిల్లో చూసాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనంలో యేసు శిష్యుల్లో కూడా చాలామంది యేసు ప్రభువును విడిచిపెట్టి వెళ్ళిపోయి మరి అన్నటికీ ఆయనను వెంబడించలేదు అనే మాట మనం చదువుకున్నాం. యేసు శిష్యులు ఎందుకు యేసు ప్రభువును విడిచిపెట్టాడో మనకు అర్థమైతే, దేమా అనే శిష్యుడు పౌలుని ఎందుకు విడిచిపెట్టాడో మనకు అర్థమవుతుంది. కనుక ఆ సందర్భాన్ని నేను కోట్ చేశాను. ఎందుకు విడిచిపెట్టాడంటే, యేసు ప్రభు బోధ పాటించడానికి శిష్యులకి ఎలాగుంది? కష్టంగా ఉంది. నా శరీరం తినాలి, నా రక్తం తాగాలి, లేకపోతే వాడు నిత్య జీవానికి పాత్రుడు కాదన్నప్పుడు ఆ మాట సహించలేకపోయారు, జీర్ణించుకోలేకపోయారు. అందుకని ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అంటే దేవుని మాటలు పాటించడానికి కష్టతరంగా ఉంటాయి. ఎవరికి కష్టం? ఇది మీరు బాగా ఆలోచించాలి. ఎవరికి కష్టం? ఏ చెడు అలవాట్లు లేని వారికి పాటించడానికి కష్టమేమీ కాదు, సులువే. మరి కష్టం ఎవరికి? తాగేవాడిని మానేరా అంటే సడన్గా ఎలా ఉంటుంది? కష్టంగా ఉంటుంది. అంటే ఒక వ్యక్తి పాపానికి బానిస అయిపోయిన తర్వాత దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత పచ్చిం చేయాలి. ఇప్పుడు పచ్చిం చేసేవాడికి కష్టం. ఆల్రెడీ పచ్చిం చేసేవాడికి మళ్ళీ పచ్చిం చేయమని చెప్తే అది కష్టమేమీ కాదు, ఎందుకంటే ఆల్రెడీ అతను పచ్చంలోనే ఉన్నాడు. మరి కష్టం ఎవరికంటే, ఇప్పటి వరకు విచ్చలవిడిగా తింటూ తాగుతూ తిరుగుతూ ఉన్న వ్యక్తిని సడన్గా నువ్వు క్రమబద్ధంగా ఉండాలి, నీ జీవితం క్రమంగా ఉండాలి, మారల్గా ఉండాలి, మోడల్గా ఉండాలి, పద్ధతిగా ఉండాలంటే దాన్ని కొంచెం సాధన చేయడానికి కొంచెం కష్టమైపోద్ది. గనుక దేమా ఎందుకు ఈ లోకాన్ని విడిచి లేదా పౌలుని విడిచి ఈ లోకంలో కలిసిపోయాడు అని అంటే, ఒకటి మనకు అర్థమైంది. అదేంటంటే, యేసు బోధలు పౌలు బోధలు అతనికి కష్టంగా అనిపించాయి. అవి పాటించడానికి ఇష్టపడలేదు కాబట్టి తిరిగి ఆయన లోకంలో కలిసిపోయాడు. అర్థమవుతుందా? రైట్. రెండో సందర్భాన్ని మనం జాగ్రత్తగా నోటీస్ చేద్దాం. అందరు బైబిల్ ఓపెన్ చేద్దాం. దయచేసి అందరు బైబిల్ ఓపెన్ చేయండి. 4వ అధ్యాయం 10వ వచనం, తిమోతికి రాసిన 2వ పత్రిక. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి, చాలండి, పౌలును విడిచాడు, దేవుని విడిచిపెట్టేశాడు, యేసయ్యను వదిలేశాడు, వాక్యాన్ని వదిలేశాడు, మళ్ళీ తిరిగి లోకంలో కలిసిపోయాడు, అనగా తెస్సలోనికకు వెళ్ళిపోయాడు. రీజన్ ఏంటనేది ఒకటి చెప్పాను ఆల్రెడీ, మొన్న రాత్రి ఒకటి చెప్పాను కదా. రైట్. ఇప్పుడు రెండో చెప్తున్నాను, జాగ్రత్తగా నోటీస్ చేయండి. అక్కడే వ్రాయబడ్డ మాట ఇహలోకమును స్నేహించి అని వ్రాయబడింది. వింటున్నారా? యేసు ప్రభు తన శిష్యులతో ఏమన్నాడు తెలుసా? ఇక మీదట నేను మిమ్మల్ని దాసులని మిమ్మల్ని పిలవను. మరి ఏమని పిలుస్తాడట? స్నేహితులు అన్నాడు. బాగా వినాలి. ఎవరికి స్నేహితుడు అవుతాడు ఆయన? ఆయన్ని ప్రేమించే వారికి ఆయన ఏమవుతాడు? స్నేహితుడు అవుతాడు. ఆయన ప్రేమించాలంటే వాళ్ళు ఏం చేయాలి? ఆజ్ఞలు పాటించాలి. ఆయన్ని ప్రేమించడం అంటేనే ఆయన ఆజ్ఞలను
పాటించటమే ఆయనను ప్రేమించడం. కాబట్టి ఆయన ఆజ్ఞలను పాటించే వాళ్ళని ఆయన ప్రేమిస్తాడు. అర్థమవుతుందా? ఆయన ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వారు కూడా ఆయన్ని ప్రేమిస్తారు. అయితే ఇక్కడ లోకమును స్నేహించి అనే మాట మనకు కనపడుతుంది. దేమ ఏం చేశాడంట? లోకంతో స్నేహం చేయడం కోరుకున్నాడు, కోరిక కలిగి ఉన్నాడు కనుక పౌలును వదిలేశాడు. ఎందుకంటే క్రైస్తవులు అంటే ఈ లోకానికి వేరైన వారు. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం మనం చదువుతాం కదా, మీరు ఈ లోకమునకు వేరై రక్షణ పొందుడి. అంటే లోకంలో నుంచి ప్రత్యేకించబడిన వారు ఎవరు? క్రైస్తవులు. ఎందుకంటే లోకంలో ఉన్న క్రియలు వేరు, లోక మర్యాద వేరు, లోక పద్ధతులు వేరు. అవి దేవునికి సెట్ అవ్వవు. లోకం ఏం చేయమంటదంటే పాపం చేయి పర్వాలేదంటది, కానీ దేవుడు మాత్రం పాపం చేస్తే పోతావని ఖచ్చితంగా చెబుతాడు. వెసులుబాటు పర్వాలేదు అనే మాట దేవుడు ఎక్కడ చెప్పడు. పాపము వలన వచ్చు జీతం మరణమే, చావే అన్నాడు. అంతే, అంత ఖచ్చితంగా ఉంటుందన్నమాట. మరి లోకం ఏం చెప్తుంది? పర్వాలేదులే, గుడికే వెళ్ళొచ్చు, మరల మనం లోకంలో చేయాల్సినవి చేయొచ్చు. అంటే ఇది పాపం ఏం చేస్తుంది? గుడికి వెళ్ళమంటుంది, రెండోది పాపం కూడా చేయమంటుంది. కానీ దేవుడు ఏమంటాడంటే, లోకం పద్ధతి అది. దేవుడు ఏమంటాడంటే, అయితే నువ్వు వెచ్చగానన్నా ఉండు, చల్లగానైనా ఉండు, ఉంటే నాలోనైనా ఉండు, లేదంటే లోకంలోనైనా ఉండు, నులివెచ్చని స్థితిలో ఉండొద్దు అని దేవుడు చెప్తాడు. సో లోకానికి దేవునికి అంతా చెప్పండి వైరం. దేవుడు కోరుకునేది వేరు, లోకం కోరుకునేది వేరు. లోకంలో ఉన్నదంతా ఏంటయ్యా అని అంటే, యోహాను 1వ పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనంలో వ్రాయబడింది, లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపడంబము ఇవి దేవుని వలన కలిగినవి కావు అనేసాడు. ఇవి దేవుని వలన పుట్టినవి కావు అన్నాడు. 17వ వచనానికి వచ్చేసరికి, లోకము దాని ఆశలు గతించును, కానీ దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరం నిలుచును అని వ్రాయబడింది. చూసారు ఎంత చక్కగా ఉంది. అంటే దేవుని చిత్తం వేరు, లోకం చిత్తం వేరు. లోకం ఏమంటుందంటే, నీ కళ్ళతో చూసిన ప్రతిదాన్ని అనుభవించేయి, నీ శరీరం కోరుకున్న ప్రతిదాన్ని అనుభవించేయి, నువ్వు ఎలాగా నీ మనసులో అనుకుంటావో అనుకో, పర్వాలేదు. డంబంగా మాట్లాడాలనుకుంటావా, గర్వించాలనుకుంటున్నావా, అయినా పర్వాలేదు అంటది లోకం. కానీ దేవుడు మాత్రం వాటికి ఎగెయినెస్ట్గా ఉన్నాడు. బైబిల్లో కొన్ని వచనాలు మనం చదువుదాం. అందరు బైబిల్ ఓపెన్ చేద్దాం. యోహాను 1వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. మనం ఎవరి పిల్లలం? దెయ్యానికి పిల్లలం కాదు కదా, దేవుని పిల్లలమే. అయితే మనం దేవుని పిల్లలం అయితే ఏంటంట? పిలువబడునట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతు చేత లోకము మనలను ఎరుగదు. ఒకసారి ఆగుదాం. దేవుని పిల్లలైతే మనం దేవుని పిల్లలమే అని చెప్తూ ఇక్కడ మళ్ళా వెంటనే లోకం దగ్గరికి వెళ్ళిపోయాడు. కంటెంట్ మిస్ అవ్వద్దు. దేమా ఏం చేశాడంట? లోకాన్ని స్నేహించి ప్రేమించి పౌలు విడిచిపెట్టి తెస్సలోనికకు వెళ్ళిపోయాడు. లోకం అనేది మిస్ అవ్వద్దు. లోకాన్ని ఇష్టపడ్డాడు, దేవుణ్ణి వద్దనుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ వెంటనే ఏమంటున్నాడంటే, మనం దేవుని పిల్లలమే. మనం దేవుని పిల్లలం అయితే మనకు లోకంతో సంబంధం లేదు. క్లియర్గా చెప్పేశాడు. మనం దేవుని పిల్లలమే, మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు మనం ఏం చేయాలంటే లోకంతో మనకు సంబంధం ఉండకూడదు, లోకాన్ని మనం ఎరుగకూడదు. అర్థమవుతుందా? మనం దేవుని పిల్లలమైతే దేవుణ్ణి మాత్రమే ఎరగాలి, లోకాన్ని మనం ఎరుగకూడదు. ఎందుకు ఆ మాట చెప్తున్నాడంటే, లోకము దేవుణ్ణి ఎరుగలేదు అని ఉంది. చూడండి అక్కడ, ఎలయనగా అది ఆయనను ఎరుగలేదు. బాగా నోటీస్ చేయాల పాయింట్. లోకము దేవుణ్ణి ఏం చేయలేదంట? ఎరుగలేదు. ఇక్కడ బాధకరమైన విషయం ఏంటంటే, లోకంలో బతికేవాడు దేవుణ్ణి ఎరగలేదంటే ఓకే. ఎందుకంటే వాడు లోకంతో మమేకమైపోయాడు, లోకాన్ని స్నేహించాడు, లోకాన్ని ప్రేమించాడు, కాబట్టి వాడికి దేవుడు ప్రేమ ఏంటనేది తెలియలేదు, కాబట్టి దేవుణ్ణి ఎరగలేదు అనడానికి ఓకే. కానీ చిత్రం ఏంటంటే, దేవుడు అంటే ఏంటో తెలిసి, సత్యం అంటే ఏంటో తెలుసుకొని,
వాక్యం అంటే ఏదో తెలుసుకొని, నిత్యజీవ మార్గం తెలుసుకొని, బోధలన్నీ విని, అద్భుతాలు మహత్కార్యాలు చూసి, క్రియలన్నీ చూసి, ఒక మాటలో చెప్పాలంటే దేవుణ్ణి రుచి చూచి దేమ ఏం చేశాడు? లోకంలో కలిసిపోయాడు. అంటే ఇటు దేవుణ్ణి ఎరిగి మళ్ళీ ఎందులో పడిపోయాడు? వెళ్ళిపోయి దేవుణ్ణి ఎరగని లోకంలో పడిపోయాడు. లోకానికి ఉన్న స్వభావం ఏంటని చదువుకున్నాం మనం. లోకము ఆయనను ఎరుగలేదు. ఇప్పుడే కదా మనం చదువుకున్నాం. 1వ వచనం చివరి భాగంలో ఏమని చదువుకున్నాం? లోకానికి దేవుడు గురించి తెలీదు, అది ఎరుగలేదు అన్నాడు. అలాంటి ఎరగని లోకంలో దేవుడు అంటే నాకు తెలియదు అన్న లోకంలో పోయి పడ్డాడంటే, దేవుణ్ణి తెలుసుకుని కూడా ఏం చేశాడు? ఎరగని లోకంలో ఇరుక్కుపోయి పడ్డాడు. అంటే దేవుణ్ణి ఎరగని దశకి వెళ్ళిపోయాడు. ఫస్ట్ ఎరిగాడు, రుచి చూశాడు, అనుభవించాడు, ఆ తర్వాత పోయి ఎరగని లోకంలో పడిపోయాడు. ఇది ఎంత దౌర్భాగ్యం! అసలు పౌలు ఎందుకు ఇంత బాధపడుతున్నాడంటే, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. నాతో శ్రీను వస్తూ ఉంటాడండి. సడన్గా మీకు ఎక్కడో బార్ షాప్ దగ్గర కనపడ్డాడండి. అంతకుముందే నూకరాజు బాబాయ్ అడిగాడు, ఏంటి శ్రీను పాస్టర్ గారితో వచ్చేవాడు కదా విడవకుండా, ఈ మధ్య రాలేదని అడిగాడు. మరుసటి రోజే అదే నూకరాజు బాబాయ్కి బ్రాందీ షాప్ దగ్గర కనపడ్డాడు. అలా కనిపించినప్పుడు మొదటిగా ప్రశ్న ఎవరిని అడుగుతారు చెప్పండి? ఆయన అడగటానికే ధైర్యం చేసి అడగలేము. ఎందుకంటే వాడు తెగించేశాడు. ఇంకెవరేమనుకున్నా పర్లేదు, పాస్టర్ గారితో ఉంటే ఈయన ఏ రకంగా బోధ చేస్తే ఎవడు పాటిస్తాడని వాడు కష్టమైపోయింది. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ మీరు విన్నారు కదా. కాబట్టి ఇది బోధ చాలా కష్టంగా ఉంది. అందుకనే తమ కొరకు అనుకూలమైన బోధకులు ఏం చేస్తున్నారంట? తిమోతికి రాసిన పత్రికలు అన్నాడు కదా, తమ కోసం ఎలాంటి బోధకులను పోగేసుకుంటున్నారంట? తమ కోసం, తమ దురాశలను నెరవేర్చుకోవడం కోసం అనుకూలమైన బోధకులను ఏం చేస్తున్నారట? దురద చెవులు గలవారై పోగేసుకుంటున్నారు అన్నాడు. ఆ మాట రాసుకోండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు. ఎందుకనగా జనులకి మంచి బోధ సహించలేరంట. ఎందుకురా నువ్వు బ్రాందీ షాప్ దగ్గర ఉన్నావంటే, ఆ బోధన సహించలేకపోతున్నానండి, ఆ బోధన పాటించలేకపోతున్నానండి, ఆ బోధన అంగీకరించలేకపోతున్నానండి. ఏమండి? హితబోధ అంటే మంచి బోధ మనిషికి ఇంపుగా ఉండదట. నేను ఆల్రెడీ గ్రూప్లో కూడా పెట్టాను. ఆ అమ్మ సాక్ష్యం చెప్తుంది, మైకి తీసుకొని దాన్ని కూదర కొట్టేస్తున్నాడు వెనకాల పాస్టర్ గారు. ఏమని? 500 రూపాయలు చేతులు అట్టుకోండి అమ్మా, మీకోసం ప్రార్థన చేస్తాను, నేను పేదన అన్నాడట. ప్రార్థన చేయగానే ఏమొచ్చి పడ్డాయంట? లచ్చా పైన చిల్లర వచ్చి పడ్డాయంట. మరి ఆవిడకి వచ్చి పడ్డప్పుడు సంఘస్థులకు అందరికి వచ్చి పడాలి కదా, వాళ్ళేం పాపం చేశారు? ఇలాంటి దొంగ మాటలన్నీ చెప్తూ ఉంటే, మనుషులు మాయ చేసి నమ్మిస్తూ ఉంటే ఏం చేయాలి చెప్పండి? ఇలాంటి బోధనలు వచ్చుతాయి మనుషులకి, కానీ ఇలాంటి సత్యమైన బోధ మాత్రం కష్టంగా ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను ఫస్ట్ పాయింట్లో ఏమని, మనం అనేక శ్రమలను అనుభవించాలి, హింసలను అనుభవించాలి. 14వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 22వ వచనంలో పౌలు కూడా తన బోధలో ఏమన్నాడు? మరొక మాట చూడండి. ఇక్కడ మళ్ళీ వద్దాం ఇక్కడికి. అప్పటికి బాగా తన్నులు తిన్నారు లుస్త్రలో. పౌల్ని కొట్టేసి చచ్చిపోయాడని ఊరు చివరికి ఈడ్చేశారట. బాగా దెబ్బలు తిన్న పౌలు వచ్చి శిష్యుల్ని దృఢపరుస్తూ బలపరుస్తూ అంటున్నాడు, మనము అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అన్నాడు. పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలంట? అనేక శ్రమలు దేవుడి కోసం మనం అనుభవించాలంట. ఎవరైనా చెప్తారు ఈ బోధ? దేవుని కోసం శ్రమ పడాలి, దేవుని కోసం హింసలు పొందాలి, దేవుని కోసం నిందలు మోయాలి. ఏమండి? ఒక మోషేకు అర్థమైంది, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అనుకున్నాడు. మనం దేవుడి దగ్గరకు వస్తే ఎవరైనా ఏదన్నంటే తుర్రుమంట గుడిమానేస్తాం మనం. అదేమంటే నన్ను అలాగన్నారండి, ఇలాగన్నారండి, మన సంఘస్థులే నన్ను ఇలాగన్నారంటే నాకు బయట విలువెత్తారండి. అంటేనే పడు, ప్రభు కోసం మోయ్. అన్నోళ్ళే రేపు పొద్దునే తలదించుకుంటారు ప్రభు సన్నిధిలో. అందుకంటున్నాడు, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించినా హింసించినా మీ మీద అబద్ధ సాక్ష్యములెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించండి, ఆనందించండి. శ్రమలు పడాలి, హింసలు, నిందలు అన్నాడు. ఇక్కడ ఈ విషయానికి వచ్చేసరికి మనకి ఏమర్థం అవుతుందంటే ప్రియులరా, ఇది చూడండి, దేమ ఏం చేశాడంట? ఎరుగని లోకంలోకి వెళ్ళి పడిపోయాడు. సడన్గా మానేశాడండి సీన్ గారు. ఇప్పుడు అడగడం మొదలెట్టాడు. అడిగితే ఏం చెప్తాడు? ఇవే రీజన్లు చెప్తాడు.
అప్పుడు నాకు ఎంత నామోషిగా ఉంటుంది, ఎంత బాధగా ఉంటుంది. నేను కష్టపడి 6 సంవత్సరాలు ఆ బిడ్డను రక్షించుకున్నానే, ఒక్కసారిగా ఉన్న పలంగా వెళ్ళి లోకంలో కలిసిపోతే నన్నే మరలా ఏమని ఎడ్డమంటే తడ్డమన్నట్టు ఎటకారంగా మాట్లాడతారు. ఏమన్నా తెలుసా, ఆయనతో కూడా వచ్చి సీన్ గారిని రక్షించుకోలేకపోయాడు, ఏంటి మాగుపోతు చేసేస్తాడా అంటారా. కూడా తిప్పుకున్నాడంటే అయితే వీడిలో ఏదో లొసుగులు ఉందనుకునే వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా ఉండేవాళ్ళు లేకపోలేదు. పౌలు గారిలో ఏదో లోపం ఉంది అందుకనే వదిలేశాడు అని అనుకునేవాళ్ళు కూడా ఉండకపోరు. వాస్తవంగా పౌల్లో ఏమీ లేదు, దేవసాయం గారులు అంతకంటే ఏమీ లేదు. నువ్వు వెళ్ళి లోకంలో పడ్డావంటే లోకాన్ని నువ్వు ఆశించావు, లోకాన్ని నువ్వు ప్రేమించావు, లోకంతో స్నేహం చేయడానికి ఇష్టపడ్డావు. ఎందుకంటే అది సులువుగా ఉంది, ఇది కష్టంగా ఉంది. వాస్తవానికి నువ్వు మంచోడు అయితే ఇది కష్టమేమీ కాదు. చెడుని ఇష్టపడుతున్నావు కాబట్టి ఇది నీకు కష్టంగా ఉంది. చెడుని ఇష్టపడుతున్నావు కాబట్టి మంచి నీకు ఎలాగుంది, కష్టంగా ఉంది. అందుకంటాడు చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం 2వ పాయింట్లో ఉన్నాం. లోకాన్ని స్నేహించి లేదా లోకాన్ని ప్రేమించి అన్నాడా. లోకం అంటే ఏంటో చూస్తున్నాం మనం. లోకంతో స్నేహం చేస్తే ఏమవుతుందో చూస్తున్నాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, వ్యభిచారునులారా అన్నాడు. వ్యభిచారునులారా అని అన్నది ఇక్కడ ఏదో శారీరక ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్న వాళ్ళ గురించి మాట్లాడడం లేదు. కట్టుకున్నోడిని వదిలేసి, తాళి కట్టినోడిని వదిలేసి మరో ఒక వ్యక్తితో వెళితే, వ్యక్తిని ఇష్టపడితే దాన్ని ఏమన్నాం, వ్యభిచారం. మరి మన దేవుడు మనకు భర్త లేడా? ఏమనుంది బైబిల్లో? నీ సృష్టికర్త నీకేమై ఉన్నాడు, భర్త అయి ఉన్నాడు. మరి యేసు ప్రభువు కూడా సంఘానికి శిరసై ఉన్నాడు. యేసు ప్రభువు సంఘాన్ని సంబోధిస్తే ఏమన్నాడు, నువ్వు వధువైతే నేను వరుణ్ణి. మరి ఆయనకి మన భర్త కాదా? బాప్తిస్మం పేరుతో ఆయనతో మనం తాళి కట్టించుకోలేదా? ఆయన కోసం బ్రతుకుతామని, నీ కోసమే బ్రతుకుతాను, నీ దాన్ని అవుతాను, నీ ఇష్టాన్ని నెరవేరుస్తానని వాగ్దానం చేసి మళ్ళీ లోకాన్ని ఇష్టపడుతున్నామంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ వ్యక్తిని ఇష్టపడేది వ్యభిచారం అయితే, భర్తను వదిలేసి మనం నమ్ముకున్న మన దేవుణ్ణి వదిలేసి, మన విశ్వాసాన్ని వదిలేసి లోకాన్ని ఇష్టపడుతున్నామంటే అది కూడా వ్యభిచారమే అన్నాడు. ఇక్కడ మాట్లాడుతుంది శారీరక వ్యభిచారం కాదు. మరి ఏంటి అని అంటే, నువ్వు నమ్ముకున్న దేవుణ్ణి, ఆ విశ్వాసాన్ని, నమ్మకాన్ని వదిలేసి లోకాన్ని ఇష్టపడుతుంటే దాన్ని ఏమన్నాడు, వ్యభిచారం. వ్యభిచారునులారా, ఈ లోకంతో స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా. కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు అయిపోతాడు. ఏమండి, దేవుడే మనకు శత్రువు అయిపోతే ఇంక మనల్ని కాపాడేది ఎవరు? అసలు కాపాడితే ఎవరు కాపాడాలి మనల్ని? మనమే అంటాం. ఏమంటాం? ఇక నిన్ను దేవుడే కాపాడాలంటాం. అలాంటి కాపాడే దేవుడే మనకు శత్రువు అయితే ఇంక మనల్ని ఎవడు కాపాడుతాడు? అంటే దేవుడు కూడా కాపాడలేని దశకి వెళ్ళిపోయాడు. ఎవరు? తేమ. కారణం ఏంటి? పాటించడానికి ఇష్టంగా, సులువుగా ఉన్న లోకాన్ని ఇష్టపడ్డాడు. అర్థమవుతుందా? పాటించడానికి సులువుగా ఉంటాయి, లోకంలో ఉండే వెసులుబాట్లు ఉంటాయి. కానీ ఇందులో వెసులుబాట్లు ఉండవు కదా, కళాఖండితంగా ఉంటుంది వాక్యం. అవునంటే అవును, కాదంటే కాదు. నీ మాట కూడా అవునంటే అవును, కాదంటే అంత ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇలా బతకాలంటే కష్టం కదండి అయ్య గారు. అది లోకం అనుకోండి, అవునన్నా ఓకే, కాదన్నా ఓకే. అందుకని రెండిటికి వెసులుబాటు ఉంటుంది. కాబట్టి లోకాన్ని నేను ఇష్టపడతానని వెళ్ళిపోయాడు. ఇప్పుడు లోకాన్ని ఇష్టపడ్డవాడు, లోకాన్ని ప్రేమించిన వాడిని ఏమన్నాడో తెలిసి ఇక్కడ 3 పాయింట్లు చెప్పాడు. ఇదిగో వాడు వ్యభిచారి అన్నాడు. దేవాన్ని ఏమన్నాడు చెప్పండి, ఈ ఒక వాక్యాన్ని బేస్ చేసుకొని? లోకాన్ని స్నేహించిన వాడు వ్యభిచారి అన్నాడు. రెండోది ఏమన్నాడు తెలుసా? దేవునికి వైరి అన్నాడు. అన్నాడా? మూడోది ఏమన్నాడు తెలుసా? దేవునికి శత్రువు అన్నాడు. ఎంత కఠినమైన పదాలు! మీరు ఏదో దేమా అని చెప్పేసి 3 వచనాల్లో ఉంది, వందనాలు తప్ప ఏమీ చెప్పలేదు అనుకుంటున్నారేమో. లోకంతో స్నేహించడం అంటే ఎంత డెప్త్ విషయాలు ఉన్నాయో చూడండి. లోకంతో స్నేహించడం అంటే లోకం దేవుణ్ణి ఎరగలేదు, లోకాన్ని ఇష్టపడేవాడు కూడా దేవుణ్ణి ఎరగడో. అర్థమవుతుంది మీకు? లోకంతో స్నేహం అంటే వ్యభిచారం అన్నాడు. లోకాన్ని స్నేహించడం అంటే దేవునికి వైరం అన్నాడు. లోకాన్ని స్నేహించడం అంటే దేవునికి బద్ధశత్రువు అన్నాడు. ఇంకా ఏమంటున్నాడో ఒకసారి మనం బైబిల్లో చూద్దాం దయచేసి.
లూకాసు వార్త 17వ అధ్యాయం 32వ వచనంలో ఒక ఆవిడని చూపిస్తున్నాడండి. ఏమండి, ఆవిడ పేరు కూడా చెప్పలేదండి. ఆవిడ పేరు చెప్పడానికి కూడా ఇష్టపడలేదండి. ఓ సుబ్బులనో, ఓ మహాలక్ష్మనో, ఓ ఎంకమ్మనో, ఏమండి ఏం పేర్లు కూడా చెప్పలేదు. లోతు భార్య అన్నాడు, అంతే. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఎందుకు లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలన్నది ఘనకార్యం ఏం చేసింది ఆవిడ? ఆలోచించండి. ఎందుకంటే లోతు భార్య లోకాన్ని స్నేహించింది, లోకాన్ని ప్రేమించింది. లోకాన్ని ప్రేమిస్తే ఎలా ఉంటుందో తెలుసా ప్రియులారా? చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా నేను. మన కళ్ళ ముందే ఒకడు తాగి 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 చచ్చిపోయాడండి. కిడ్నీలు పాడైనాయి, హార్ట్ కూడా హోల్స్ పడిపోయినాయి, లివర్ అంతా చెడిపోయింది, తాగి తాగి పేగులు మాడిపోయినాయి. ఇంత బాధాకరమైన పరిస్థితి, ఎండిపోయి చచ్చిపోయాడండి. బాగా వినాలి, లోకంతో స్నేహం ఉంటే ఎలా ఉంటుందో మీకు లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను నేను. ఇప్పుడు ఆ చావుకు తాగుబోతులు రారా? మాట్లాడండి, వస్తారు. వీడు ఎందుకు చచ్చారా అన్న విషయం వీళ్ళకి తెలీదా? తెలుసు. కళ్ళ ముందు ఒక వ్యక్తి చచ్చిపోయి శవంగా కనబడుతున్నా ఆడు తాగుడు మానేస్తాడా? బతుకున్నోళ్ళు మాండ్రు. అంటే కళ్ళ ముందు శవాలు కనపడుతున్నా చెడు మాత్రం మానలేరు. ఇక్కడ కనపడదు ఒక శవమే, కానీ దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడు తెలుసా? సొదొమ గుమ్మరాలను అగ్ని గంధకాలతో మాడి మచ్చేసేలా చేస్తున్నాను, జాగ్రత్త, మీరు వెనక తిరిగి చూడకుండా వెళ్ళిపోండి. వెనక్కి తిరిగి చూడద్దు, ఎందుకంటే అక్కడ శవాల గుట్ట తప్ప మరేమీ ఉండదు. ఇన్ని శవాలు కాలిపోతున్నప్పుడు, ఇంతమంది కాలిపోతున్నప్పుడు ఆ ఘోష, ఆ మొర ఎంత గొప్పగా ఉండదో ఆలోచించండి. మొన్న ఈ మధ్యకాలంలో ఏలూరులోనండి ఈ లారీ ట్రాక్టర్ సంథింగ్ ఏదో 2 ఢీకుంటే లారీ క్యాబిన్లో ఇరక్కపోయారు 2 కుర్రోళ్ళు. అది వాట్సాప్లో కూడా వైరల్ అయిపోయింది. ఒక కుర్రోడు తగలబడిపోతూ ఉన్నాడు లైవ్లోనండి, లైవ్లో తగలబడిపోతూ ఆ అరుపులు కేకలు, ఒక్కడ కేకే గావు కేక అయినప్పుడు సొదొమ గొమొర్రాలో ఉన్న వేల మంది ఒక్కసారిగా తగలబడి అరుస్తూ ఉన్నప్పుడు వెనక్కి తిరిగి చూడాలన్న మనసు ఎలాగొచ్చిందండి? బుద్ధి లేని దానికి. చెప్పలేదా ముందు? దేవుడు చెప్పాడు కదా, కాల్ చేస్తున్నాను, మీరు బయటపడండి, మిమ్మల్ని కాపాడుతున్నాను. లోతు నీతిని బట్టి, లోతు యథార్థతను బట్టి, లోతు భక్తిని బట్టి, ఆయన భార్య కాబట్టి నిన్ను నీ బిడ్డలను కూడా కాపాడుతున్నాను అని మాట చెప్పి వెనక్కి తిరుగుద్దని ఆజ్ఞ జారీ చేసిన తర్వాత కూడా ఇంతమంది ఘోష వినబడుతుంటే, అరుపులు వినబడుతుంటే మంటల్లో వెనక్కి తిరిగి చూడాలని ఎలా అనిపించిందండి? మనుషులే కాలిపోతుంటే ఇవిడు సంపాదించిన సంపద అక్కడ ఉంటుందా? బూడిదవ్వదా? లోకాన్ని ప్రేమించింది. చావుకొస్తే అన్ని వదులుకోవాలి కదా. దేమ లోకాన్ని ఎందుకు స్నేహించాడో తెలుసా? ఎవడైనను నన్ను ప్రేమిస్తే, యేసుప్రభు అన్నాడు, భార్యనైనను, బిడ్డలనైనను, తల్లిదండ్రులనైనను, అన్నదమ్ములనైనను, ఆస్తిపాస్తులనైనను అన్నింటిని ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. కాబట్టి ఈ బాధ అంతా ఎందుకులే, పోయి లోకంలో కలిసిపోతే అందరు నాతోనే ఉంటారుగా, అన్నీ నావే అవుతాయిగా, నాకు ఇష్టం వచ్చినట్టు బతికేయచ్చుగా, ఎక్కడికి వస్తే పచ్చిం చేయాలిగా. ఇది కష్టం అండి. ఒకసారి ఆలోచించండి ప్రియులారా. అందుకన్నాడు, లోతు భార్యను ఏం చేయమన్నాడు? జ్ఞాపకం చేసుకోండి. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు అన్నాడండి. చాలండి. ఇక్కడ నేను ఒక స్టేట్మెంట్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇలాంటి వాళ్ళని చూస్తున్నప్పుడు ఒక ఇస్కరియోతు యోధాని కానివ్వండి, ఏమండి, ఒక లోతు భార్యని కానివ్వండి, ఒక ఏశావుని కానివ్వండి, ఇలాంటి వాళ్ళని బైబిల్లో మనం చూస్తున్నప్పుడు దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాను, మీరు మాదిరిగా ఉండకపోయినా పర్లేదు కానీ ఎగ్జాంపుల్గా మాత్రం ఉండకండి. అంటే ఇదేంటంటే 2 ఒకటే కదా అనుకోకండి. అర్థమైందా? మాదిరి అంటే మంచికి మాదిరి, కానీ ఎగ్జాంపుల్ అంటే చెడుకి ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం తీసుకున్నాం కదా, లోతు భార్య దేనికి ఎగ్జాంపుల్? లోకాన్ని ప్రేమించడానికి ఎగ్జాంపుల్. ఆవిడ ఎగ్జాంపుల్గా మిగిలిపోయింది, మాదిరిగా లేదు. నేనేమంటానంటే అసలు మీరు మాదిరిగా కూడా ఉండకపోయినా పర్లేదు, మనుషులకి మాదిరిగా కూడా ఉండకపోయినా పర్లేదు, కానీ చెడుకు మాత్రం ఎగ్జాంపుల్గా మీరు ఉండొద్దు. అందుకంటున్నాడు, ఒక మూల్యమైన మాట చెప్పి ముందుకెళ్తాను. లోకాసు వార్త 9వ అధ్యాయం 62వ వచనం. లోకాసు వార్త 9వ అధ్యాయం 62వ వాక్యాన్ని చదువుకుందామండి. యేసు ఏమంటున్నాడు చూడండి.
ఒక్కసారి నాగల మీద చేయి పెట్టావంటే దాని అర్థం ఏంటో తెలుసా? యెషయా గ్రంథంలో మనం చదువుకుంటాం, దున్నని బీడు భూములను దున్నాలి అన్నాడు. అంటే అర్థం ఏంటి? సువార్త అందిన ప్రాంతాలకు మనం సువార్త తీసుకెళ్ళాలి, అక్కడ వాక్యం అనే విత్తనాన్ని వేయాలి, ఆత్మలనే పంటని కొయ్యాలి. ఇదే కదా వ్యవసాయం, ఆయన వ్యవసాయం, రైట్. ఇప్పుడు సేవలోకి వస్తున్నారంటే శిష్యులతో యేసుప్రభు ఏమని చెప్తున్నాడు తెలుసా? ఒరే, మీరు వ్యవసాయం చేయడానికి నాగలు పట్టుకున్నారా? ఏటట? మీరు వ్యవసాయం చేయడానికి, ఆత్మల పంట కొయ్యడానికి మీరు నాగలు పట్టుకున్నారు. ఇప్పుడు నాగలు పట్టుకున్నాడు ఏం చేద్దంటున్నాడు ఆయన? ఏం చేద్దంటున్నాడు? తిరిగి చూస్తే ఏమవుద్దంట? ఏమవుద్ది? తెగిపోద్ది అన్నాడు. నాగళ్ళు మన ఇండియాలో, ముఖ్యంగా మన ఆంధ్రాలో, తెలంగాణలో ఉండే నాగలు లాంటివి కాదు. ఇజ్రాయేల్ దేశంలో ఉన్న నాగలు చాలా నొక్కులు, చాలా పొదునుగా ఉంటాయి. ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూసామా, కాలు పాదమో ఏళ్ళు ఏ ఒకటి కట్టయిపోతాయి, అంత షార్ప్గా ఉంటాయి. అక్కడేదో నాగల్ని నాగలుగా తీసుకొని, నొక్కుగా తీసుకొని, పాదంగా తీసుకుంటే కుదరదు. దాని అర్థం ఏంటంటే, నాగటి మీద చేపెట్టి వెనక్కి తిరిగితే దాని అర్థం ఏంటంటే తెగిపోద్ది అని. అంటే అర్థం ఏంటంటే దేవునితో ఉన్న బంధం నీకు తెగిపోద్ది. దేవుని సేవ చేయడానికి, ఆయన వ్యవసాయం చేయడానికి, ఆయన పని చేయడానికి, ఆయన పొలంలోకి వ్యవసాయం నిమిత్తం వచ్చావు. నువ్వు ఆత్మల పంట కొయ్యాలి చచ్చేంత వరకు. నీ ఆత్మ ఇహలోకాన్ని విడిచిపెట్టేంత వరకు ఆ ఆత్మల పంటనే కొయ్యాలి తప్ప, నువ్వు వెనుదిరిగి చూసావో దేవునితో ఉన్న సంబంధం నీకేమైపోద్ది? కట్ అయిపోద్ది అన్నాడు. ఇప్పుడు లోకాన్ని స్నేహించాడంటే ఎన్ని మాటలు వచ్చాయి. లోకాన్ని స్నేహించాడంటే ఎందుకు? అది పాటించడానికి సులువు ఉంది, అందులో వెసులుబాటు ఉంది, అది ఇంపుగా ఉంది, అది రుచిగా ఉంది. పాపం ఎప్పటికీ రుచిగానే ఉంటుందండి. పాపం ఎప్పటికీ రుచిగానే ఉంటుందండి. చూడడానికి రుచిగా ఉంటుంది, రుచించడానికి, రుచి చేయడానికి కూడా రుచిగానే ఉంటుంది. కానీ దాని ఫలితం మాత్రం చాలా చేదుగా ఉంటుంది. పండు చూడడానికి ఎలాగుందంట? అవ్వమ్మకి అందంగా ఉందంట, రమ్యంగా ఉందంట, రుచిగా ఉంటుంది. కానీ దాని ఫలితం ఎలాగుంది? చాలా చేదునే మిగిల్చింది. పాప ఫలితం ఎలాగుంటుంది? చాలా చేదుగా ఉంటుంది. ప్రియుల, పాపం చేసేటప్పుడు, వ్యభిచారులకు పాపం చేసేటప్పుడు ఆనందంగా ఉంటుంది. కానీ హెచ్ఐవి వచ్చిన తర్వాత రోజు రోజుకు వాడు ఎండిపోతూ ఉంటే ఆ చివరి దశ చాలా చేదుగా ఉంటుంది, బాధగా ఉంటుంది. ప్రియులరా, ఇందుమూలంగా ఇక్కడ దేమా లోకాన్ని స్నేహించాడంటే ఏమర్థమైంది మనకి? దేవుణ్ణి ఎరగని లోకంతో కుమ్మక్కైపోయాడంటే దేవుణ్ణి ఎరగడం మానేశాడు. ఎరిగి కూడా ఏమయ్యాడు? ఎరగని లోకంలో కలిసిపోయాడు. లోకాన్ని స్నేహించడం అంటే ఏమని చదువుకున్నాం? వ్యభిచారం. దేవుణ్ణి విడిచిపెట్టి లోకంతో స్నేహం అంటే వ్యభిచారంతో సమానం అని. ఇంకా ఏమన్నాడు? లోకాన్ని స్నేహించడం అంటే దేవునికి వైరం అన్నాడు. ఇంకా ఏమన్నాడు? లోకాన్ని స్నేహించడం అంటే దేవునికి శత్రువు అన్నాడు. ఇంకా ఏమన్నాడు? లోకాన్ని ప్రేమించడం అంటే ఇప్పుడే మనం చదువుకున్నాం, నాగటి మీద చేపెట్టి వెనక తిరిగి నోడుతో సమానం. అంటే దేవునితో బంధాన్నే కట్ చేసుకున్నట్టు. ఇది రెండవ మాట. అంటే ఎందుకు వద్దనుకున్నాడు రెండో మాటలో అని అంటే, దేవునితో కలిసి బ్రతకడం, దేవుని కోసం బ్రతకడం ఆయనకి ఇష్టంగా లేదు, కష్టంగా ఉంది. కాబట్టి లోకంతో బతకడం, లోకంతో కలిసి బ్రతకడం చాలా సులువుగా ఉంది, తీయగా ఉంది, బాగా ఉంది, అనుకూలంగా ఉంది. కాబట్టే దేవుణ్ణే వద్దనుకున్నాడు, దేవుని ఎరగని జనంతో కలిసిపోయాడు. ఇక మూడో మాట చెప్తున్నాను, జాగ్రత్తగా నోటిచ్చింది. ఎందుకు అలాగ అయిపోయాడు దేమా? ఏమండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం మనం చదువుదాం. చదవండి అమ్మ ఒకరు. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన, తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడ్డారు. తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారయుండి నానా విధమైన అపవిత్ర కార్యాలు ఆసక్తితో జరిగించడానికి వాళ్ళకి ఇష్టమో అన్నాడు. బాగా వినాలి.
ఎందుకు అలాగైపోయాడు తేమ అని అంటే నాకు ఇక్కడ ఒక పదం దొరికింది. అదేంటంటే తన మనసుకు వ్యర్థత అంటుకుందట. ఇప్పుడే కదా మనం చదువుకున్నాం, ఏమని చదువుకున్నాం? తమ మనసుకు కలిగిన వ్యర్థత అన్నాడు. ఎప్పుడైతే వ్యర్థమైంది మన మనసుకు టచ్ అయిపోద్దో దీన్ని ఏమంటారంటే ఫెవిక్విక్ లాంటిది బాండ్. ఒకసారి గుర్తుపెట్టుకోండి, పాపం మనల్ని అంటుకోకుండా చూసుకోవాలని తప్ప పాపం ఒకసారి మనల్ని అంటుకుందంటే నువ్వు వదిలిన అది మాత్రం నిన్ను వదలదు. బాగా నోటీస్ చేయాలి ఈ పాయింట్ మీరు. పాపాన్ని మనం అంటించుకోకుండా ఉన్నంతసేపే ఓకే, కానీ ఒక్కసారి దానికి అవకాశం ఇచ్చి దాన్ని తగిలించుకున్నావా నువ్వు దాన్ని వదలాలని నీకు ఉంటుంది, కానీ అది మాత్రం నిన్ను వదలదు. మరి ఏమంటుంది? వదలబొమ్మాలే అంటది. ఏమంటది చెప్పండి? అలాగున్నారే? ఏమంటుంది అది? వదిలేయే బాబు అంటే అది ఏమంటుందట? నిన్ను వదలా చిన్నారే బొమ్మాలే తల్లి నా బుజ్జి అంటది. అందుకన్నాడు చూడండి, సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనం. సంఖ్యాకాండం తీసారా? 32వ అధ్యాయం 23వ వచనంలో ఏమన్నాడు చూడండి. అమ్మా, అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును. ఏం చేస్తుందంట పాపం? ఏంటింది అలాగుందా బైబిల్లో? నువ్వు పట్టుకోలేదా? మనం పట్టుకోలే, మనం దాన్ని పట్టుకోలేదండి. బైబిల్ చూడండి ఎలాగుందో, ఎంత బాగుంటుందో చూడండి. పట్టుకోవడానికి దానికి అవకాశం ఇచ్చాం, మనం దాన్ని అట్టుకోలే. అర్థమవుతుంది నా భాష? నువ్వు పట్టుకోలేదు పాపాన్ని, కానీ పట్టుకోవడానికి దేనికి ఇచ్చాం అవకాశం? పాపానికి ఇచ్చాం. ఒక్కసారి అది మనల్ని టచ్ చేయడానికి పట్టుకోవడానికి అవకాశం ఇస్తే అది మనల్ని వదలదుగాక వదలదు. ఇప్పుడు పాపం ఎప్పుడైతే మనల్ని పట్టేసుకుంటుందో, మన మనసును పట్టేసుకుంటుందో, అప్పుడు ఆ పాపం ఏం చేస్తుందంట? మన మనస్సుకి వ్యర్థమైన ఆలోచనలన్నీ, చెడ్డ ఆలోచనలన్నీ, చెడు తలంపులన్నీ పుట్టిస్తుందట. ఎప్పుడైతే పాపం మనల్ని పట్టుకుంటుందో వదలకుండా, ఈ చెడు మనసు, చెడు స్వభావం మనలోకి వస్తుందో, ఇప్పుడు మనం పాపం సిగ్గు లేకుండా చేస్తామంట. అది పాపం అని తెలిసినా కూడా ఏం చేస్తామంటే, ఇందాక చదువుకున్నాం కదా ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏం చదువుకున్నాం? 4:18లో ఏమని వ్రాయబడింది అక్కడ? వాళ్ళు సిగ్గు లేకుండా అనే మాట ఉంది చూడండి అక్కడ. ఏం చేస్తారట? చదవండి అమ్మా మాట. వారు సిగ్గులేని వారే. ఆ పదం కావాలి నాకు, ఆ పదం చదవండి ప్లీజ్. వారు ఎప్పుడైతే మనస్సుకు వ్యర్థత అనగా పాపం జోడవుతుందో, చెడు జోడవుతుందో, అపవాద ఆలోచనలు జోడవుతాయో, వాళ్ళు ఏం చేస్తారట? వాళ్ళకి ఇంకా సిగ్గు ఉండదట. అబ్బే నేను తప్పు చేస్తున్నానే, లోకం నన్ను ఏమనుకుంటుందో, నేను బాప్తిసం అందరి ముందు తీసేసుకున్నానే కదా, వీళ్ళందరితో పాటే కలిసి గుడికి వెళ్ళానే, వీళ్ళందరి ముందే స్పెషల్ సాంగ్ పాడానే, వీళ్ళందరి ముందే వాక్యం చదివానే, వీళ్ళకే నేను వాక్యం చెప్పానే అన్న సిగ్గు జ్ఞానం వాడికి ఉండదు. ఎందుకంటే అక్కడ చదువుకున్నాం 18లో, హృదయం ఏమైపోయిందట? కాఠిన్యం అయిపోయిందంట. మనసు ఏమైపోయిందంట? అంధకారం అయిపోయిందంట. అదే కదా ఉంది. మనసుకి ఏమైంది? అంధకారం అయిపోయింది. వాడు చేసేది సిగ్గు అనిపించదు, వాడికి సిగ్గుపడ్డంట. హృదయం ఏమో కఠినపరచబడిపోయింది, వాడికి మనసు కరగదు. మనసులో వాడు చేసేది చెడు అన్న ఆలోచన వాడికి రాదు, రానివ్వడు. ఎవరు రానివ్వడు? ఎవడైతే మనల్ని పట్టేసుకున్నాడో ఆ పాపం. అందుకంటున్నాడు, తమ హృదయ కాఠిన్యము వలన, తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరైపోయాడు. ఇప్పుడు దేమ ఎందుకు వేరైపోయాడు చెప్పండి? దేమ ఎందుకు వేరైపోయాడు? ఇప్పుడే కదా జీవములో నుండి వేరైపోయాడు. ఎందుకు వేరైపోయాడు? ఈ మాటను బట్టి పట్టుకోవడానికి పాపానికి ఏమిచ్చాడు? అవకాశం ఇచ్చాడు. అది పట్టుకొని ఎక్కడికి తీసుకువెళ్ళింది? అది సిగ్గులేని పనులన్నీ చేయడానికి తీసుకెళ్ళిపోయింది. అమ్మో తిమోతి ఏమనుకుంటాడో, ఎపఫ్రదీతు ఏమనుకుంటాడో, లోకా ఏమనుకుంటాడో, బర్నబా ఏమనుకుంటాడో, మార్కు ఏమనుకుంటాడో. ఏమండి, ఈ సిగ్గు లేదు. పైపెచ్చు లోకంలో ఉన్నోళ్ళు లేదా మా సంఘ బిడ్డలు అంటారు, ఒరే నీయుడు కలిగిన వాళ్ళు
పౌలు దగ్గర వాక్యం నేర్చుకున్న వాళ్ళు బేషుగ్గా ఎంత చక్కగా సేవ చేస్తున్నారు, నీకే పోయే కాలంరా అని అంటారన్న సిగ్గు కూడా లేదు. అంత సిగ్గులేని వ్యర్థతలోనికి తీసుకువెళ్ళకపోవడానికి గల కారణం ఏంటంటే పాపాన్ని పట్టుకోవడానికి, పాపానికి ఏమిచ్చాడు? అవకాశం ఇచ్చాడు. అందుకనే లోకంలో కలిసిపోయాడు. చూడండి, కొంతమంది కళ్ళకు కనపడతారు, పాపానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు కొంతమంది కనపడరు. దాని గురించి కూడా రాశాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం తీశారా? 24వ వచనం, 5వ అధ్యాయం 24వ వచనం చూడండి. కొందరి పాపమట ఏం చేస్తుందట? వీడు తేటగా కనపడాడు. దేవ ఏం చేశాడు? ఏమండి? కనపడ్డాడు కాబట్టే రాశాడు. అర్థమవుతుంది మీకు నా భాష? తేటగా పాపం చేసేవాడు కనపడ్డాడు కాబట్టే, కళ్ళ ముందు కనపడ్డాడు కాబట్టే రాశాడు అతని గురించి. కనపడకుండా పాపం చేసేవాళ్ళు ఉన్నారా అంటే బోల్డ్ అంతమంది. అదేంటండి పాస్టర్ గారు కనపడకుండా చేస్తారా అని అంటే ఎందుకు చేయరు? చేసే వాళ్ళందరూ ఎక్కువ శాతం కనపడకుండానే చేస్తున్నారు. మరి అందుకంటాం కదా మనం తెలుగులో కూడా ఒక సామెత అంటాం, దొరికినోడు దొంగ, దొరకనోడు దొరలే చాలామంది ఉంటారు, కానీ దొరకకుండా చేస్తూ ఉంటారు. మరి ఏం చేద్దాం? మరి నీకు దొరకపోవచ్చేమో, కానీ దేవుని దృష్టికి కనిపించని సృష్టమేది లేదు. అంటే తీర్పు దినాన ఖచ్చితంగా అందరూ ఆయన న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. రహస్యమందున్నవి అన్నీ కూడా ప్రత్యక్షమైపోతాయి. రహస్యంగా చేసినవి అన్ని ప్రత్యక్షమైపోతాయి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నీ శరీరంతో జరిగించిన ప్రతి క్రియకు లెక్క చెప్పాలన్నాడు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, కొందరు పాపాలేమో తేటగా కనపడుతున్నాయి, కనబడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి. మరి కొందరు పాపాలేమో ముందుగా వెనకగా అన్నాడు. ఏంటండి? ఏమర్థమైంది మీకు ఈ వాక్యంలో? మాస్టారు నా ముందు నడుస్తున్నాడండి, నోకరాజు బాబాయ్ నా వెనకాల వస్తున్నాడు. ఇప్పుడు ఎవరు నాకు తేటగా కనపడతారు చెప్పండి? ఇద్దరు పాపం చేస్తున్నారండి. ఎవరు పాపాలు నాకు కనపడతాయి చెప్పండి? అందుకన్నాడు న్యాయపు తీర్పుకి 2 పాపాలే, కానీ ఒకటి కనిపించకుండా వెనక నుంచి వచ్చేస్తుంది, మరొకటి కనిపిస్తూ ముందు నడుస్తుంది. ప్రియులారా, తేమ కళ్ళకు కట్టినట్టు కనబడేలాగే చేశాడు. అందరి ముందే వీళ్ళందరినీ వదిలేసి లోకంలో కలిసిపోయాడు. దానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు మనం నేర్చుకున్నాం మూడోది. ఏంటది? పాపానికి పట్టుకోవడానికి అవకాశం ఇచ్చాడు. అది పట్టుకుంది, ఇంకా వదలడం కష్టం. 3 నేర్చుకున్నాం. ఒకటోది ఏంటి? పౌలు గారి బోధ పాటించడానికి దేమాకు కష్టంగా ఉంది కాబట్టి పౌలు గారిని విడిచిపెట్టి హితబోధన సహించలేక లోకంలో కలిసిపోయాడు. రెండో రీజన్ ఏంటి? ఎందుకు దేమా పౌలు గారిని విడిచిపెట్టి తెస్సలోనికకు వెళ్ళిపోయాడు, లోకంలో కలిసిపోయాడు అంటే రెండో రీజన్ బైబిల్ చెప్తుంది. అదేంటంటే అతనికి లోకము అంటే ఇష్టమైపోయింది. లోకంతో స్నేహం చేయడం ఇష్టమైపోయింది. ఎందుకంటే లోకంలో రిస్ట్రిక్షన్స్ లేవు, లోకంలో రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. ఉంటే ఉండొచ్చు, ఉండకపోతే ఉండకపోవచ్చు, వెసులుబాటు ఉంది. కాబట్టి లోకం అంటే చాలా ఇష్టపడ్డాడు, లోకాన్ని స్నేహించి లోకంలో కలిసిపోయాడు. మూడో రీజన్ ఏంటి? ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. ఎందుకు లోకం అంటే ఇష్టమైపోయిందంటే లోకానికి అధికారి అయినా ఎవరు? లోకాధికారి ఎవరు? అపవాది. వాడు అనగా పాపానికి మూల పురుషుడు. వాడు పట్టుకోవడానికి అవకాశం ఇచ్చాడు కనుక వాడి చేతులకు పట్టబడ్డాడు. ఏమయ్యాడు చెప్పండి? పట్టుబడ్డాడు. కాబట్టి ఇక మరలా తిరిగి తేరుకునే అవకాశం లేకుండా పోయింది. 4వ మాట చెప్పి ముగించేస్తాను త్వరగా. దయచేసి అందరూ బైబిల్లో పనిచేయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక. ఎందుకు ఇలాగ అయిపోయాడు దేమా? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు. ఇక్కడ చాలామంది తేలిపోతారండి, పొట్లాగా తేలిపోతారండి కదా. గారెలు వేసారు ఎప్పుడైనా? మినపగారెలు ఏటం అలాగున్నారు? మినప గారెలు వేసారా? ఏం చేస్తాం మనం? మినుములు నానబెడతామా? మినపప్పు ఏం చేస్తాం? నానబెట్టేసి ఏం చేస్తాం? ఒక తొక్క తర్వాత మినపగింజలు డివైడ్ చేస్తాం. కొంతమంది చేతి ఇలా దేవేస్తారు, భలే దేవేస్తారు. ఈ తొక్క ఏం చేస్తుందంటే పైన
దాదాపు తేలిపోద్ది. అలాగే తొక్కలాగే మనం కూడా తేలిపోతాం. ఇక్కడ ఏంటా వచ్చినో చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు యేసు ప్రభు రెండో రాకడ సమీపించే కొలది, మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకరినొకరు పురుకొల్పవలనని ఆలోచించమన్నాడు. ఒకసారి అండి, ఇక్కడ ఏమన్నాడు? యేసు ప్రభు రాకడ దగ్గర పడుతుంది. అయితే ఏం చేయాలంట? ఏమండి? సమాజముగా కూడుట చెప్పండి అంటే మీ భాషలో చెప్పండి. గుడికి రావడం మానేయాలనే? గుడికి వస్తున్నారంటే అర్థం ఏంటి? సమాజముగా మనం ఏం చేస్తున్నాం? కూడుకుంటున్నాం. ఇప్పుడు మానమన్నాడా మానేయొద్దన్నాడా? రాత్రి సిలువ ధ్యాన కూడికలు ఎంతమంది ఆదరయ్యారు? చేతులు ఎత్తండి బాబయ్య. ఏంటి మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి బాబయ్య? తేలిపోయారు కదా. ఇప్పుడు గింజలు తేలిపోయాయి, పొట్టు తేలిపోయింది. ఏ మానేత్తి ఏంటండి అయ్యారు? ఒక్క పూట మానేత్తి ఏంటండి అయ్యారు? మీకు ఒక మాట చెప్పనా? ఆ ఒక్క పూటే మనల్ని నరకానికి తీసుకెళ్ళేది. ఆ పదం అసలు మన నోట రాకూడదు. ఒక పూట కాదు కదా, ఒక్క గడియ దేవుని సహవాసానికి మనం దూరం అయితే ఎంత ప్రమాదమో చూపిస్తాను ఇప్పుడు నేను. ఈ విధంగా దేవుని పిల్లలైన పౌలు గారు, దేవుని బిడ్డలైన ఆయన శిష్యులతో సహవాసం నుంచి దూరం అయిపోయాడంటే ఎంత నాశనానికి వెళ్ళిపోయి ఉంటాడేమో మీరు ఆలోచించాలి. అర్థమవుతుంది మీకు? ఒక్క పూట కదండి గుడి మానేసామనంటే, ఒక్క పూట కాదు కదా, ఒక్క క్షణం మానేసిన ఎంత ప్రమాదమో మీకు చూపిస్తాను ఇప్పుడు బైబిల్లో. యోహాను సువార్త అందరు బైబిల్లో ఓపెన్ చేయండి దయచేసి. 20వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 24వ వచనం చదవండి. తీసారా? చదవమ్మా. యేసు వచ్చినప్పుడు అంటే వీళ్ళకి సమాజంగా కూడుకోవడం అలవాటు. ఎవరికి? యేసు ప్రభుకి, ఆయన శిష్యులకి. వీళ్ళు ఏదో ఒక టైంలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా రోజుకు ఒకసారి అయినా ఎక్కడో చోట ఏం చేసేవాళ్ళు? వీళ్ళు సహవాసంగా సమాజంగా కూడుకునేవాళ్ళు. అలా కూడుకునేటప్పుడు ఖచ్చితంగా ఎంతమంది ఉండేవాళ్ళు? 12 మంది శిష్యులు ఉండేవాళ్ళు. ప్రతి సందర్భంలో ఖచ్చితంగా 12 మంది శిష్యులు ఉండేవాళ్ళు. అర్థమవుతుందా? ఒక్క పూటే కదండి మానేశానంటే, ఇక్కడ ఒక్క క్షణం మానేసినందుకు ఎంత ప్రమాదం వచ్చి పడిందో చూడండి. అప్పుడు ఈ 12 మంది శిష్యుల్లో ఒకడు సమాజముగా కూడుట ఆబ్సెంట్ అయ్యాడంట. ఎవరు ఆబ్సెంట్ అయిన వ్యక్తి? అతడే దిదుమ అనబడిన తోమా. తోమా ఏం చేశాడంట? ఆబ్సెంట్ అయ్యాడంట. లేకపోయాను అంటే అర్థం ఏంటి? అంటే ఒక్కసారి సమాజముగా కూడుట ఆబ్సెంట్ అయితే గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూసాం. ఏం చెప్తున్నారు? సమాజంగా కూడినోళ్ళు ఏమని చెప్తున్నారు? మేము ప్రభువుని చూసాం, మేము ప్రభువుని చూసాం, మేము ప్రభువుని చూసామంటే నేను నమ్మను అంటున్నాడంట. ఏమంటున్నాడంట? ఏమంటున్నాడు చెప్పండి? చూసారా? ఇటు చూసారే ప్రభునే, నేను నమ్మలే, నేను నమ్మను. ఎంతవరకు వెళ్ళిపోయాడో తెలుసా? ఈ అనుమానం అనబడిన ఈ జబ్బు ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, ఈ అనుమానపు జబ్బు ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, నేను ఏలెట్టి చూస్తే కానీ నమ్మను. చూసారా? నమ్మను అన్నాడు. నమ్మనోడు ఆడికి వెళ్ళిపోతాడు చెప్పండి? చెప్పండి అమ్మా. ఎన్నిసార్లు మానేశాడు గుడి? ఒక్క పూటే కదండి అయ్యగారు. ఒక్క పూట కాదు, ఒక్క సందర్భంలో కూడుకోవడం ఆబ్సెంట్ అయితేనే ఏ దశకి వెళ్ళిపోయాడు? దేవుణ్ణి నమ్మని దశకి వెళ్ళిపోయాడు. మరి ఈ రకంగా మనం ఎన్నిసార్లు మానేసాం ఆలోచించండి. ఒక్కసారి కూడుకోవడం మానేసినందుకు తోమా దేవుణ్ణి నమ్మలేని దశకి అపనమ్మకస్తుడు, అవిశ్వాసిగా ఏమండి ఎంచబడితే, నేను ఏలెట్టి చూస్తేగా నమ్మనట్టు. అప్పుడుకి దేవుడు ఆయన మహానుభావుడు అన్నది దండబెట్టాలని ఎంత దీర్ఘశాంతమంతుడు. ఒరే ఆఖరి క్షణంలో ఆ మాట అనకరా పోతావు, ఎందుకు వచ్చిన కూడా నా డొక్కలు ఏలెట్టి చూడరాని వేసాడు. ఎందుకంటే ఆయన బాగొట్టుకోవడం ఆయనకి ఇష్టం లేదు. అదండి ఆయన ప్రేమ.
ఏమండి, ఆదివారం వచ్చేసరికి మనకి ఏదో పోయే కాలం అండి. దెయ్యంగాడు అన్నీ ఆ రోజు ఎట్టేస్తాడండి. నిజమండి, దైవ సాక్షి చెప్తున్నాను నేను. ఆటలు, క్రికెట్ ఫైనల్ టెస్ట్ కూడా ఎక్కడో ఏ రోజు వచ్చేస్తుంది? ఆదివారం వచ్చేస్తుంది. 2020 ఇండియాకి పాకిస్తాన్కి ఆదివారం వచ్చేస్తుంది. ఆ రోజు వీడికి పూనకం వచ్చేస్తుంది. వాళ్ళు బాగానే ఉంటారు ఆడేవాళ్ళు, వీడు మాత్రం ఇంకేం తెస్తా ఉంటాడు. నేను ఎవడో మా పట్టుమంటి పాపం 10వ తరగతి అంటే పాపం 10వ తరగతి చదువుతున్న కుర్రోడు రేపు మా ఎగ్జామ్స్ రాయాలి, ఉరి పెట్టుకొని చచ్చిపోయాడంట. ఎందుకంటే కోహ్లీ సెంచరీ కొట్టలేదని. ఆ కోహ్లీ సెంచరీ కొడితే నీకెందుకు, కొట్టకపోతే నీకెందుకు, కొడితే గిడితే వాడికి వస్తాయి డబ్బులు, కొట్టకపోతే ఏమీ లేదు, ఆడికి ఏం పోదు కదా. ఇప్పటికే కోట్ల రూపాయలు గడించాడు, ఆడి సొమ్మేం పోయింది, నువ్వెందుకురా పోయావు? ఆదివారానికి ఆ మొదటి అక్షరం ఏంటమ్మా? అంటే ఆటలు ఆడతాడు ఆడ రోజుడు. ఆ రోజు ఏం పెడతాడు? ఆటలు ఆడతాడు. నీకు ఆట కావాలా, ఆరాధన కావాలా? బిడ్డలరా, ఏదో చెప్పండి, నాకు చెగ్గడ్డల్లాగా తయారయ్యారు మీరు. ఏది కావాలి? రెండోది ఏం పెడతాడో తెలుసా? మళ్ళీ పెడతాడు. వాడికి ఆంట ఇష్టం, ఎందుకంటే వాడు అపవాది కదా, వాడికి ఆంట ఇష్టం. రెండోది ఏంటంటే ఆహారము. ఆ రోజే తీసుకొస్తాడు కాలు తలకాయ కదా, అది ఉడికిందాకా ఉండాలి కదా మరి కుక్కర్ దగ్గర, అది అంత తొందరగా ఉడకదు కదా. ఆయనకి తెచ్చాడండి, దానికి తోడు చుట్టాలు వచ్చారండి, మరి ఉండెట్టాలి కదా. ఆహారం పెట్టేస్తాడు, ఆరాధన మానిపించేస్తాడు. అప్పుడు మనం ఏమైపోతాం? అయ్యగారు చెప్పాడండి బలమైన వాక్యము అని అంటే, చెప్పాడా? చెవితి చెప్పాడులే, అయితే ఉండొచ్చులే, పర్వాలేదులే. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం? అపనమ్మకానికి. వినుట వలన విశ్వాసం కలుగును. ఆ వినుట క్రీస్తుని గూర్చి వింటే మనకేం కలుగుద్ది? విశ్వాసం కలుగుద్ది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యం అన్నాడు. ఇన్ని మాటలు చెప్పమంటారు ప్రియులారా? దేవునికి ఇష్టం లేని దశకి వెళ్ళిపోయాడు ఒకనాటి దేమ. కారణం ఏంటంటే ఎన్నోసార్లు ఆబ్సెంట్ అయిపోయాడు. నేను గతంలో చెప్పాను, ఫట్టుమంటే 2 సంవత్సరాలే మమేకమై ఉన్నాడు, మిగతా 4 సంవత్సరాలు ఆటోమేటిక్గా ఉన్నాడు. అంటే ఇష్టమైతే ఆరాధనకు వచ్చాడు, కష్టమైతే క్రికెట్ అంటే లోకంలో కలిసిపోయేవాడు. అలా ఉండకండి మీరు. దేమా లాంటి ఎగ్జాంపుల్ మాత్రం మీరు కలిగి ఉండొద్దు ప్రియులారా. మీకు నచ్చినప్పుడు వచ్చి, ఏమన్నా నచ్చినప్పుడు మానేయడానికి ఇదేమన్నా సంత అనుకున్నావా? కూరగాయలు అనుకున్నావా? నచ్చితే కొనడానికి, నచ్చకపోతే పోవడానికి. ఒకసారి దేవునితో నిబంధన చేసుకున్నాం అంటే చావైనా రేవైనా ఆయన కోసం బ్రతకాలి, ఆయన ఆరాధించాలి. ఆయన తలుసుకుంటే మన ఊపిరి క్షణంలో తీసేసుకుంటాడు. ఆయన ఒక్క క్షణంలోనే దేవుడు మన ప్రాణం తీసేయడానికి పట్టే కాలం ఎంతో తెలుసా? మనం కానీ ఆయన దగ్గర అలాంటి టీటీలు వేషాలు వేసామనుకోండి, దేవుడు క్షణమాత్రంలోనే మన ప్రాణాలు తీసి పడేస్తాడు. చూస్తాడు. ఈ దేమ లాంటి వాళ్ళకి అవకాశాలు ఎన్ని ఇచ్చాడండి బాబు. ఈ రోజుకి మనకు అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే మనం బ్రతుకున్నామంటే ఇంకా మనం మారాలని. ఆయనకి తీసేయడానికి ఎంతోసేపు పట్టదండి బాబు. ఆయన మనల్ని తీసేయడానికి ఎంతోసేపు పట్టదు. కానీ ఎందుకు మనల్ని సజీవంగా బ్రతికించి ఉంచుతున్నాడంటే దేవుడు మనం మారాలని, మార్పు చెందాలని. చూడండి, బైబిల్ ఒక మాట చూపించి ముగిచ్చేస్తాను. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 44వ వచనం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 44వ వచనం. యెహోవా అంటున్నాడు మోషేతో, ఏమండి, నాతో కూడా చెప్తున్నాడులేండి దేవుడు. ఈరోజు నాతో దేవుడు చెప్తున్నాడు, ఆ రోజు మోషేతో చెప్పాడు, ఈరోజు నాకు చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? ఆ విజయ్ కుమార్ అమ్మగారి ఇంటి దగ్గర నుంచి కొంచెం అలా సైడ్ అయిపోండి పాస్టర్ గారు అంటున్నాడు నన్ను. ఏమంటున్నాడు దేవుడు నన్ను? ఆ విజయ్ కుమార్ అమ్మగారు ఉన్నారు కదా, తమ్మంటారు విజయ్ కుమార్ అమ్మగారు పెద్దమ్మ, ఆ అమ్మగారి ఇంట్లో నుంచి కోతను అలా సైడ్ అయిపోయినాయన, ఆ బట్టల షాప్ దగ్గరికి అలాగ వెళ్ళిపోంటున్నాను నన్ను. ఎందుకు మహాప్రభు, ఎందుకు నన్ను అలాగ వెళ్ళమంటున్నారంటే, ఇన్ని ప్రసంగాలు చెప్పావు కదా మీ సంఘబిడ్డలకి, ఇన్ని విధాలుగా ఇన్ని చెప్పినా కూడా వాళ్ళు ఏం చేస్తలేదు, ఆటోమేటిక్ భక్తి చేస్తున్నారు. నాకు వీళ్ళ మీద నాకు విరక్తి వచ్చేసింది. భక్తి వల్ల ఏమొచ్చింది ఆయనకి? మన భక్తి దేవుడికి ఏమైందంట? విరక్తి అయిందట.
చిరాకు వచ్చింది అనుకోండి ఆయనకి, అప్పుడు ఏమంటాడంటే పాస్టర్ గారిని సైడ్ వేస్తాడు. అలా సైడ్ అయిపో బాబు అంటాడు. సైడ్ అయిపోతే ఏం చేస్తా బాబు, చదవండి. క్షణములో నేను వారిని వేసేస్తానన్నాడు మన భాషలో. ఏం చేస్తాడట, ఏం చేస్తాడట చెప్పండి. ఎంతసేపు పట్టుద్దట? మనం ఒక మనిషిని చంపాలంటే స్కెచ్ చేయాలి. ఏమేయాలి? స్కెచ్. వీడు మార్కెట్లోకి ఎప్పుడెప్పుడు వస్తున్నాడు, సినిమాకి ఏ సినిమాకి వెళ్తున్నాడు, బెనిఫిట్ షోకి వెళ్తున్నాడా, మధ్యాహ్నం మ్యాట్నీకి వెళ్తున్నాడా, సాయంత్రం ఇంకో దానికి వెళ్తున్నాడా, ఏ సందులో అయితే ఇటు సరిగ్గా మనకు దొరుకుతాడు, ఏ టైంలో ఏ బార్ షాప్ దగ్గర ఉంటాడు, ఎక్కడెక్కడ ఉంటాడు, ఇవన్నీ మనం స్కెచ్ చేసి ఏం చేస్తాం అంటే ఒక వ్యక్తిని మనం నాశనం చేయడానికి పట్టే కాలం చాలా. కానీ దేవుడు సర్వ మానవాళిని, సర్వ సమాజాన్ని నాశనం చేయడానికి పట్టే కాలం ఎంతో తెలుసా? క్షణం అన్నాడు. అవకాశం ఇద్దామా దేవుడికి? ఇచ్చిన వాళ్ళు ఏమయ్యారు? కళ్ళ ముందు కనపట్లేదా? అగ్ని గంధకాలతో ఏం చేశాడు ఆయన? మసి చేశాడు. ప్రియులారా, తేమలాంటి జీవితం మనకు వద్దండి. వాడికిలాగా ఆటోమేటిక్ బతుకు భక్తి మనకు వద్దండి. దేవుని కోసం యథార్థంగా బ్రతుకుదాం, నీతిగా బ్రతుకుదాం. ఇహలోకాన్ని స్నేహించాడంటే ఏంటి? వాడి ధీమా అంటే వాడి ధీమా సాతానే. ఎందుకంటే వాడు అన్ని భీమాలే కల్పించేస్తున్నాడు. వీడి ధీమా ఏంటి చెప్పండి? వాడు పెట్టాడు పెద్ద బీమా. ఏంటా బీమా? ఎల్ఐసి. ఎల్ఐసి అంటే ఏంటి చెప్పండి? లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. రేపు ఎల్ఐసిఐ అబ్రివేషన్ రాయండి అంటాడు. అప్పుడు ఏం రాస్తారు మీరు చెప్పండి? ఏదో ఒకటి వచ్చింది అనుకోండి, పేపర్లో వచ్చింది అనుకోండి, మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనో, బీఈడీలోనో, ఇంకో దాంట్లోనో, అప్పుడు ఎల్ఐసి అన్నాడు అనుకోండి, అబ్రివేషన్ రాయండి అంటే ఎల్ అంటే ఏం రాయాలి? లైఫ్ సెటిల్మెంటా? ఇది ఇలాంటి చిన్న చిన్నవి కూడా తెలియకపోతే ఎలాగా? లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇందులో మధ్యలో తీసుకుందాం, తీసుకుందాం. లైఫ్ జీవిత పక్కనెట్టి. రెండోది ఏంటి? ఇన్సూరెన్స్ అంటే ఏంటి చెప్పండి? బీమా. అది అక్కడికి రండి. మన టాపిక్ ఏంటి? ధీమాకు ఎందుకింత ధీమా. సాతానుగాడు కొడుకు ఎల్ఐసి రాశాడు. ఏం రాశాడు? అయ్యంటే ఏంటి? నా ఇష్టం, నా జీవితం, అంతే కదా. నా ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు. మరి నీ ఇష్టం రా, ఇష్టం వచ్చినట్టే బతుకు అన్నాడు. నీ జీవితానికి నేను బీమా అన్నాడు. ఏం చేస్తావు మహాప్రభు అంటే, నువ్వు చచ్చిపోతే బతుకున్న వాళ్ళు తింటారు లేరా డబ్బులు. అదేంటి అసలు బీమా? ఎవరి పేరుని కట్టారు? ధీమా పేరు మీద కట్టారు. ధీమా పేరు మీద కడితే ఆ బీమా ఎవరికి ఉపయోగపడాలి చెప్పండి? ఎవరికి భరోసాగా ఉండాలి చెప్పండి? ఎవరి పేరు మీద అయితే కట్టారో వాడికి ఏమైనా భరోసా ఉందా చెప్పండి? ఆడు చచ్చిపోతున్నాడు. మరి ఎవరు తింటున్నారు? అదేంటమ్మా? ఎల్ఐసి నా పేరు మీద కట్టి నేను చచ్చిపోతే మా ఆవిడ తింటాం ఎంతవరకు న్యాయం? ఇది బీమా? ఒకసారి ఆలోచించండి. అది క్రీస్తులైతే అది కూడా ఎల్ఐసే. ఈ ఎల్ఐసి వద్దనుకున్నాడు. ఈ ధీమా క్రీస్తులు ఏంటో తెలుసా? జీవం. అర్థమైందా? లైఫ్ ఇన్ క్రైస్ట్. ఎల్ఐసి ఏంటి? లైఫ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులు ఏముంది? నిత్య జీవం ఉంది. దీన్ని వద్దనుకున్నాడు. అపవాదిచ్చి బీమా కోసం ఆశపడ్డాడు, లోకంలో కలిసిపోయాడు. కాబట్టి ప్రియులారా, ఒక ఇస్కరియోతు యోధాలాగా యేసు నమ్మేసుకొని, ఒక ధీమాలాగా దేవుణ్ణి ఎరుగని లోకంలో కలిసిపోయి దేవుణ్ణి వద్దను కోసం బతికినటువంటి బ్రతుకులు, దేవుని ఆశీర్వాదం నాకు వద్దనుకున్న ఒకనాటి ఏశావు, ఒకనాటి ఆకాను, ఇలాంటి దౌర్భాగ్యులు అందరినీ చూస్తున్నప్పుడు ఈ క్యారెక్టర్ స్టడీలో మనకేమర్థం కావాలంటే, వీళ్ళకలాగా మనం మాదిరిగా ఉండకపోయినా పర్లేదు, కానీ గొప్పగా వీళ్ళకలాగా ఎగ్జాంపుల్గా మాత్రం, ఉదాహరణగా మాత్రం వీళ్ళలాంటి జీవితాలు మనకు ఉదాహరణగా మిగిలిపోవడానికి వీలు లేదు. మిగతా విషయాలు వచ్చే రోజు మనం మాట్లాడుకుందాం. దేవుడు మిమ్ముని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.